కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ సాగిస్తున్న కమిషన్ విచారణ ముగిసింది. ఈ విచారణకు హాజరైన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావును కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ విచారించారు. ఇప్పటికే రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్ కాగ్ నివేదిక ఆధారంగా ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, అప్పులు, ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులు, వడ్డీల చెల్లింపు వంటి కీలక ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అలాగే కార్పొరేషన్ నిధులు ఎలా వచ్చాయని కమిషన్ ప్రశ్నించింది. వీటికి రామకృష్ణారావు సమాధానమిస్తూ బడ్జెట్ కేటాయింపులు, లోన్ల ద్వారా నిధులు సమకూర్చినట్టు చెప్పినట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారన్న కమిషన్ ప్రశ్నకు పరిశ్రమలకు, ఇతర అవసరాలకు నీళ్లను విక్రయించి రెవెన్యూ జనరేట్ చేయడమే ప్రాజెక్టు లక్ష్యమని రామకృష్ణారావు చెప్పినట్టుగా సమాచారం. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగింది. ఈ రోజు నుంచి సంక్రాంతి హాలిడేస్ తర్వాత తిరిగి ఈ రోజు నుంచి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ విచారణని ప్రారంభించింది. ఈరోజు విచారణకి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు హాజరయ్యారు. దాదాపుగా గంటన్నర పాటు రామకృష్ణారావుని కమిషన్ విచారించింది. దాదాపుగా 24 ప్రశ్నల్ని సంధించింది. సో ఆనాడు ఈ నిధులకు సంబంధించి, నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశంపైన, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంపైన చాలా ప్రశ్నల్ని సంధించింది. సో ఆయన ద్వారా సమాధానాలని రాబట్టేటువంటి ప్రయత్నం చేసింది. వాస్తవానికి గతంలోనే ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఇంజనీర్లతో అఫిడవిట్లను తీసుకున్నది. సో అఫిడవిట్లను ముందు పెట్టుకొని బహిరంగ విచారణ చేస్తుంది, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. అందులో భాగంగా నిజానికి గత జూలైలోనే విచారణకు రావాలని చెప్పి రామకృష్ణారావుకి కమిషన్ నోటీసులు ఇచ్చింది. కానీ అప్పట్లో బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి రాలని చెప్పి సమాధానం చెప్పినటువంటి నేపథ్యంలో ఎగ్జంప్షన్ ఇచ్చింది అప్పుడు కమిషన్. తిరిగి ఈరోజు విచారణకు రావాలని చెప్పి నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి కమిషన్ ఎదుట రామకృష్ణారావు హాజరయ్యారు. దాదాపుగా 2 గంటలకు ప్రారంభమైనటువంటి విచారణ 3 గంటల 40 నిమిషాలకు ముగిసింది. దాదాపుగా గంట 40 నిమిషాల పాటు ఈ విచారణ సాగింది. 24 ప్రశ్నలు సంధించారు. అందులో ప్రధానంగా అసలు కార్పొరేషన్ ఏర్పాటు ఏ విధంగా చేశారు, కార్పొరేషన్కు నిధులు ఏ విధంగా సమకూర్చారు, సో మళ్ళీ తిరిగి వాటిని ఏ విధంగా చెల్లిస్తారు అనేటువంటి ప్రశ్నల్ని ప్రధానంగా సంధించారు. అయితే కార్పొరేషన్కి ప్రధానంగా 2 మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చినట్లుగా రామకృష్ణారావు చెప్పారు. అందులో ఒకటి